హాయ్ హలో నేను మీ రివ్యూ శరత్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మాణ నేపథ్యంలో శ్రీకర్ స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ హీరోగా, సత్యదేవ్, భాగ్యశ్రీ బొర్సే ముఖ్య పాత్రలో పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జెర్సీ ఫిల్మ్ గౌతమ్ తిన్నూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ రవిచంద్రన్. జూలై 31న ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు సెన్సార్ బోర్డు రివ్యూలోకి వెళ్ళి చూద్దాం. శ్రీలంక బ్యాక్ డ్రాప్తో సాగే యాక్షన్ ఎమోషనల్ స్టోరీని దర్శకుడు గౌతమ్ తిన్నూరి చెప్పిన విధానం బాగుంది. 40 నిమిషాలు నిడివి ఉన్న సినిమాలోని కీలక పార్ట్ను చూశాను. ఈ సినిమా కొంత మేరకు చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అవుతుందని సందీప్ రెడ్డి వంగ వెల్లడించాడు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరియర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలుస్తుంది. ఈ సినిమా విజయంపై ఎలాంటి అనుమానం లేవని ఆయన అన్నారు. కింగ్డమ్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్, రణబీర్ కపూర్, సూర్య సపోర్టర్గా నిలిచారు. సుమారుగా 2 నిమిషాలు ఉన్న టీజర్కు సంబంధించి తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణబీర్, తమిళ్లో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. అనగారిగా ప్రజల కోసం పోరాటం చేసే నాయకుడిగా, ఓ వర్గానికి నేతిగా యుద్ధం చేసిన యోధుడిగా విజయ్ దేవరకొండను టీజర్ ఎలివేట్ చేసిన తీరు అంచనాలు పెంచేసింది. భారీ అంచనాలతో రిలీజ్కు సిద్ధమవుతున్న కింగ్డమ్ ఇటీవలే సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యులు విశేషించారు. అయితే సెన్సార్కు ఈ కథని, ఇంటెన్స్ని, సన్నివేశాలు, రక్తపాతం నేపథ్యంలో ఏ సర్టిఫికేట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. అలాంటి అనుమానాలను దర్శకుడు కూడా వ్యక్తం చేశారు. కానీ ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, కొన్ని యాక్షన్ రిలేటెడ్ సీన్పై సెన్సార్ వర్గం నుంచి అనుభూతులు వ్యక్తమయ్యాయి. కానీ కొన్ని మార్పులు చేయాలని సూచనలు చేశారనేది సమాచారం. అయితే ఈ సినిమా విశేషించిన అనంతరం డిఫరెంట్ మూవీగా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలోని కంటెంట్ గురించి బాగా చెప్పారు. కొన్ని సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. హింస, రక్తపాతానికి సంబంధించిన కలర్ను మార్చాలని చెప్పారు. ఈ సినిమా గురించి పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ భారీ చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.